తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి మనలందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడగు నా తండ్రి, సర్వశక్తిమంతుడగు నా దేవ, ఉన్నవాడు అనువాడు అయిన తండ్రి, సర్వాంతర్యామి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు మా పడకల చుట్టూ ప్రభా మీరు కంచి వేసి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి నీ నామాన్ని మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అల్పులం ప్రభా, అభాగ్యులం, ఎట్టి యోగ్యత లేని మా పట్ల మీరు ఎంతగానో ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే మా పట్ల మీరు ఎంతగానో ప్రణాళికలు ఉద్దేశాలను కలిగిన తండ్రి. మీ ప్రేమను మా పైన చూపించడానికి మీరు నడిపించిన దైవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. చీకట్లో అంధకారంలో మగ్గిపోకుండా మా బ్రతుకుల్ని ప్రభా అయ్యా మీరు కాపాడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. విలువైన క్రీస్తు యేసు వారి రక్తాన్ని పెట్టి ప్రభా, విలువైన తండ్రి ప్రభా, శ్రేష్టమైన రక్తాన్ని పెట్టి మమ్మల్ని కొన్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. మరి ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఈ దినం మా పట్ల మీ చిత్తాన్ని, మీ ప్రణాళికలను సంపూర్ణంగా నెరవేర్చు దేవా. మీ చిత్తానికి, మీ ఆలోచనలకి మేము లోబడినట్లు సంపూర్ణంగా మమ్మల్ని మేము సజీవ యాగంగా యథార్థంగా సమర్పించుకొని మీ కొరకు మేము బ్రతుకున్నట్లు ప్రభా మమ్మల్ని దీవించమని నీ పాసనలు వేడుకుంటున్నాం. స్తోత్రాలు దేవా. తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా, నీ యొక్క పనిని చేస్తున్నాను, నీ సేవకులను బట్టి స్తుతిస్తున్నాను. పరమందున్న తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొని గాక దేవా, మీ రాజ్యం వచ్చిన గాక నా తండ్రి. నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద మీ పిల్లలైన మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడాలని వేడుకొంచున్నాం నాన్న. ఈ దినం ప్రభా అయా సార్వత్రిక సంఘ దైవజనుల్ని, విశ్వాసుల్ని, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యలు దీవించండి నాన్న. వాళ్ళు నడిపిస్తున్న సంఘాలను దీవించండి, క్షేమాన్ని దయచేయండి, వృద్ధిని దయచేయండి ప్రభా. సంఘాల్లో ఐక్యతనివ్వమని వేడుకొంచున్నాను తండ్రి. క్రీస్తు ఒక్కడే, బాప్తిస్మము ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని, దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నట్లు ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను నాయన. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. విశ్వాసాలను బలపరచు తండ్రి. ప్రతి విశ్వాసి ప్రభా విశ్వాస జీవితంలో నిలకడను, స్థిరత్వం దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అనేక సార్లు బలహీనలైపోతుండగా నీ పిల్లలైన వారిని ప్రభా 7 మార్లు పడినను ప్రభా తిరిగి వాళ్ళని లేపగల సమర్థుడు మీరు మాత్రమే తండ్రి. మీరు కడుతున్న వారి జీవితాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. నూతన ఆత్మలు దీవించే తండ్రి. అయా వెనుదిరిగిపోకుండా ప్రభా నూతన ఆత్మలు స్థిరపడినట్లు దీవించండి. వారి ఇంటిలో 10 సంపూర్ణమైన రక్షణ కొరకు వేడుకొంచున్నాను. నేటి దినాల్లో మా ఆత్మీయులు, మా సహోదరులు, మా తండ్రి ప్రభా విశ్వాసుల కుటుంబాలు ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన రక్షణలోకి రావాలని ఆశపడుతుంది. మీరు దీవించండి ప్రభా, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా దేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా భారతదేశాన్ని పాన్సల్ని సమర్పిస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని పాసలు పెట్టి ఉన్నాను తండ్రి. మరి రాబోయే ఉగ్రత నుంచి కాపాడగల సమర్థుడు మీరు మాత్రమే నాయన. నా దేశాన్ని కాపాడు తండ్రి. నా దేశం ప్రజలను మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. నశించిపోతున్న అనేక ఆత్మలున్నాయి ప్రభా, మీరు మాత్రమే రక్షించగల సమర్థుడు, వాళ్ళ మనసులు మార్చగల సమర్థుడు ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు నాయన.
ఇదిగో నా తండ్రి అధికారులుగా నాయకులుగా ఉంటే వారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి, వారికి రక్షణ ఇవ్వండి. మరి నా తండ్రి మరి ఈ సంవత్సరం నీ చిత్తమైన నాయకుడిని మీరు ప్రభు ఏర్పాటు చేసుకోండి తండ్రి. అన్నిటికంటే మా నాయకుడు మీరే, మా రాజు మీరే. మీరు చెప్పిన విధంగా నీ పిల్లలంగా మేము ఉండినట్లు దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. నా దేశంలో ఉన్న ప్రతి చీకటి విగ్రహ క్రియలు లయపరచు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క చీకటి నుంచి ప్రభా అయ్యా మా మనోనేత్రములు తెరవబడి ప్రభా నిన్ను స్తుతించు వారంగా, నీకు సాగిలపడి నిన్ను పూజించు వారంగా ప్రభా, ప్రతి ఒక్క నాలుక నేను గనపరచు వారంగా, నిన్ను స్తుతించు వారంగా మార్చమని పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవ యవనస్తులను బట్టి స్తోత్రాలు. యవన కాలంలో తమ జీవితాలను పాడు చేసుకుంటున్న అనేక మంది యవన సహోదరు మనల్ని మీరు దీవించండి. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ మార్గం నడుచుటకు పాపములు పడిపోకుండా ప్రభా నీ వాక్యం కాపాడుతున్న జ్ఞానంతో ప్రభా నీ వైపుకి ఆకర్షింపబడి నీ కాడిని మోయేవారుగా ప్రభా యవ్వనస్తులను మీరు ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. వాళ్ళ చదువులు దీవించండి, వాళ్ళ ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించండి, వాళ్ళ వివాహ విషయంలో నీ చిత్తం నెరవేర్చమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. అనేక కుటుంబాల్లో ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఎంతో గలిబిలి అపవాది తండ్రి ప్రభా కుటుంబాలని పాడు చేస్తున్న వాని క్రియలను బంధించండి. ప్రతి భర్తను మార్చు తండ్రి, ప్రతి భార్యను దీవించండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులని మన కుటుంబాన్ని పిల్లల పట్ల ప్రభా మీ సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నేటి దినంలో అయ్యా త్రాగుడికి చెడు వ్యసనాలకి బానిసైపోయి కుటుంబాలను పాడు చేసుకుని ఎంతోమంది పురుషులు ప్రభా నశించిపోతున్నారు. మీరు కరుణించు నా తండ్రి. అయ్యా వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చండి. నా సహోదరు మనలో కుటుంబాలని అయ్యా మా బంధుమిత్రులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారు ప్రభా ఆత్మీయులు కుటుంబాలను బట్టి మేము స్తుతిస్తున్నాను. క్షేమం దయచేయండి. వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. వాళ్ళ మనస్తత్వాలు మార్చగల సమర్థుడు మీరు మాత్రమే నాయన. వారిని మీ పాసలు సమర్పిస్తున్నాను. దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి నా తండ్రి మరి ప్రభా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు అయ్యా ప్రభా, బాలింతలో ఉన్నారు. చంటి బిడ్డలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను నాయన. గర్భఫలం మీరు ఇచ్చు బహుమానం గర్భఫలం కలిగిన వారిని దీవించు తండ్రి. ప్రసవ కాలంలో మీరు కృప చూపిస్తున్న దేవా. స్తోత్రాలు. సంతానం లేని వారు కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. ఇదిగో ప్రభా మా బంధువుల్లో కానీ మా స్నేహితుల్లో కానీ ప్రభా మా ఇరుగు పొరుగు వారి విషయంలో ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులందరినీ నీ పాసలు సమర్పిస్తున్నాను నాయనా. మరి మీ చిత్తమైతే వాళ్ళ గర్భఫలాలు తెరవండి తండ్రి. మరి నీ చిత్తంలో ప్రభా నీ నామానికి మహిమకరంగా అయ్యా మీరు పిల్లలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను. మరి పిల్లలు పెంచే విషయంలో తల్లిదండ్రులను మాకు జ్ఞానం ఇవ్వండి. ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఎలా నడిపిస్తున్నాం అనేది మీకు మాత్రమే తెలుసు. మరి నా తండ్రి మా జ్ఞానం వ్యర్థం, మా యొక్క తలంపు వ్యర్థం అయితే ప్రభా అయ్యా లెసైన జ్ఞానం ఇచ్చే దేవుడు మీరు ప్రభా, ఆలోచనకర్త మీరు కనుక నీ పాసను చేరి అడుగుచున్నాం తండ్రి. ప్రభు మాకు జ్ఞానం ఇవ్వండి అని వేడుకొంచున్నాను. పిల్లల్ని ఎలా నడిపించాలో, ఎలాంటి మాటలు నేర్పించాలో, ఎలాంటి ప్రవర్తన నేర్పించాలో మాకు నేర్పించమని, బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని మా హృదయంలో పుట్టించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి మరి ప్రభా ఎంతోమంది విధవరాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. విధవరాల పక్షి మీరు వాద్యమాడి దేవుడు ప్రభా వారిని దీవించండి, వారి సంతానాన్ని దీవించండి. వృద్ధాశ్రమాలు ఉంటున్న వృద్ధులను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. పిల్లలైన ప్రభా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రేమించినట్టు ఆయా పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే మనస్తత్వం అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాన్న. మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా ఎంతోమంది ప్రభా పేదలైన వారిని బట్టి స్తుతిస్తున్నాను నా తండ్రి. ప్రభా వారి కుటుంబాల శాంతి సమాధానం ఇవ్వండి తండ్రి. వారికి రక్షణ ఇవ్వండి. ప్రత్యేక అవసరతను మీరు సంధిస్తున్న దేవా స్తోత్రాలనైనా. మీరు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. సర్వవ్యాప్తి మీరు, సర్వ సృష్టికర్త మీరు, ప్రతి ఒక్కరిని సృష్టించిన మీరు ప్రభా. మీకు సమస్తము తెలుసు. ప్రతి వారి ఎడల నీ కృప ఉన్నది ప్రభా. ప్రతి వారిని మీరు చూస్తున్నారు, వాళ్ళకి అక్రతలు మీరు సంధిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు నా తండ్రి. చిన్నల మొదలుకొని
పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి పట్ల మీ కృప ఉన్నది ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి ఈ దినం ప్రయాణం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. ఉద్యోగాల్లో తమకు కలిగిన ప్రభా, వాళ్ళకు వచ్చిన కష్టం చేస్తున్న ప్రతి ఒక్కరి కార్మికుల్ని, రైతుల్ని, ఉద్యోగస్తుల్ని అయ్యా ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను. వాళ్ళ ఆయా పనుల మీద ప్రయాణం చేస్తుండగా క్షేమంగా వెళ్ళి రావటకు కృప చూపించు తండ్రి. వాళ్ళ పనులను మీరు దీవించండి, వాళ్ళ కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. వారు ఒక కష్టార్జితాన్ని మీ నామానికి మహిమకరంగా వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటుండగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఈ దినం వాహనాలు నడుపుతున్న వారు ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. బస్సులు అయితే వెహికల్స్ అయితే ట్రైన్స్ అయ్యా ప్రభా, హెలికాప్టర్స్ ప్రతి ఒక్క వాహనాల్లో నడుపుతున్న ప్రతి ఒక్కరు క్షేమం దయచేయండి అయ్యా. వాళ్ళు నడుపుతున్నప్పుడు మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా, మరి నిరుద్యోగుల విషయంలో కృప చూపించిన ఆయన మరి నీ చిత్తం అనేక సంవత్సరాల నుంచి, నెలల నుంచి, దినముల నుంచి ప్రభా ఉద్యోగాల కొరకై ప్రభా అయ్యా వేచి ఉంటున్న ప్రతి ఒక్క నిరుద్యోగ పరిస్థితి విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి వారి ఎడల మీరు కృప చూపిస్తున్న దేవా, విడివని ఎడబాయిని నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. వారికి క్షేమము దయచే తండ్రి. ఈ పరిచర్యను నీ నామానికి మహిమకరంగా నీ శక్తితో జరిగిస్తున్న తండ్రి మీకు మాత్రం మహిమ కలను గాక. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను అయ్యా. నా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ఎంతోమంది సహోదరులను బట్టి ఏకీభవిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరులను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా చంద్రశేఖర్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి నా తండ్రి దురాత్మ క్రియల చేత పీడింపబడుతుండగా నాయన సంపూర్ణమైన విడుదల నీ యొద్ద మాత్రమే ఉందన్న విశ్వాసం ఉంచి ఉండగా తండ్రి విడుదల దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. కుటుంబంలో శాంతిని, సమాధానం ఇవ్వండి. వారి తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్నారు. తల్లిగారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి రమేష్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. పెరాలసిస్తో బాధపడుతున్నారు ప్రభా, మీరు స్వస్థత ఇవ్వమని వేడుకొనుచున్నాను. స్వస్థత నీ యొద్ద మాత్రమే కలుగుతుంది తండ్రి. దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా ఆశీర్వాదం అయ్యగారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క మూడవ కుమార్తె భవిష్యత్తుని మీరు దీవించు తండ్రి. స్తోత్రాలు. పాల సహోదరుని వారి అన్నదమ్ముడైన గోపి గారిని బట్టి స్తుతిస్తున్నాను. చెడు వ్యసనాలకి లోబడి ప్రభా తన జీవితాలు పాడు చేసుకున్నారు. యవన కాలంలో నీ కాడిని మోయవలసిన వారు అయ్యా పాపపు ఊబిలో పడిపోతుండగా మీరు కాపాడు తండ్రి. మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అభిషేక్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. అభిషేక్ గారికి చేస్తున్న వ్యాపారం దీవించిన, వారి కుటుంబాన్ని దీవించిన ఆయన రాంబాబు గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి ఆర్థిక సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. సల్మాన్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి సొంత గృహం కావాలని ఆశపడుతుండగా నాయన మరి నీ చిత్తంలో మీరు కృప చూపించండి అయ్యా. మీరు సహాయము చేయండి ప్రభా. వారి కష్టార్జితాన్ని దీవించండి. వారి కుటుంబం పట్ల మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి దేవర సిస్టరు వారి యొక్క కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయనన్న వారి కుమార్తెను దీవించండి. వారి భవిష్యత్తుని మీరు దీవించండి. వారి ఇంటిలో పది ఆత్మీయంగా బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే శాంతి గారు వారి కుమారుడు శ్రీ చేతను బట్టి స్తుతిస్తున్నాను. యవన కాలంలో నీ వైపుకు ఆకర్షింపబడి ప్రభా నీతో బ్రతుకున్నట్లు దీవించమని, వారి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. అలాగే సాలమ్మ గారిని, అరుణమ్మ గారిని వారి జీవితంలో మీరు చేసిన మేలు చాలా గొప్పవి తండ్రి. భయంకరమైన పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తు దేవుడు ప్రభా. మరింతగా మరి దీవించండి. నిన్నటి దినంలో కువైట్లో ప్రభా అయ్యా మీ బిడ్డ ప్రభా మరి సహోదరులు ప్రభా హార్ట్ అటాక్తో బాధపడి ఉండగా మరి నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి. మీరు ఆదరణ కలిగించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకను నా తండ్రి ప్రభా యవన సహోదరులు ప్రభా మరి నా తన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉండగా ప్రభా సునీల్ని, రూపాన్ని ప్రభా చరణ్ని ప్రభా వారి ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయి తండ్రి. శోభా సిస్టర్ని మీరు దీవించమని నీ పాసనలు వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు. అలాగే లక్ష్మి గారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలనైనా. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ సహోదరులు కలిగిన అలర్జీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయమే కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. మంజుల సిస్టర్ని మీరు దీవించండి. మీరు ప్రేమించి ఇచ్చిన బహుమానాలని, గర్భ సంతానాన్ని మీరు దీవించమని
వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకను నా తండ్రి ప్రభా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు ప్రభా, వారందరిని బట్టి నేను పేరు పేరున నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళ ఉద్యోగ విషయంలో కృప చూపించిన ఆయన, వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచండి, వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి, వాళ్ళ సంతానాన్ని మీరు దీవించండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు మీరు సంధించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలు సహకరిస్తున్న సహోదరి మనల్ని ఏకీభవిస్తున్న వారిని అందరినీ మీరు చల్లగా కాపాడి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాయన. ఇదిగో తండ్రి పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు దీవించండి నాయన. మీ సన్నిధి తోడించండి. వారి సంతానాన్ని వారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. తల్లికి క్షేమం దయచేయండి ప్రభా. తల్లి నడిపిస్తున్న సేవ పరిచర్యను దీవించండి. యేసుక్రీస్తు ప్రార్థన సహకారుల బృందాన్ని మీరు దీవించి మీ నామానికి మహిమకరంగా నడిపించిన ఆయన. అందులో ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఆత్మీయ తల్లులు పెద్దవాళ్ళు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు చల్లగా కాపాడి వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచు తండ్రి. ఇదిగో నాయన మరి నీ కృపను బట్టి యెరూషలేం క్షేమం కొరకు మొరపెడుతున్నాను. యెరూషలేంకు రక్షణ ఇవ్వు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన తండ్రి. మరి యెరూషలేం ప్రేమించి వారు వర్ధిల్లుదని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నాయన వారు తండ్రి కనికరింపబడినట్లు ప్రభా అయ్యా వాళ్ళ కఠినమైన మనసు మార్చబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ జీవితంలో అయ్యా నా భర్తను బట్టి సంతానం బట్టి అయ్యా అత్తమ్మ గారిని బట్టి ఇదిగో నా తండ్రి నా బంధుమిత్రులను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచండి, వారి కుటుంబాలు మీరు ఆశించండి. నా కుటుంబం పట్ల మీ చిత్తం సంపూర్ణ నెరవేర్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కృప చూపించి మీరు ఘనత పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్.